తిరుపతి జిల్లా నగరిలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు చేసింది. మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీకి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందేనంటూ వైసీపీ డిమాండ్ చేసింది. డిఎస్సి పేపర్ లీక్ అయిందని, ఉద్యోగాలు అమ్ముకున్నారని ఈ సందర్భంగా ఏపీ సర్కారుపై మంత్రి రోజా ఆరోపణలు చేశారు. పరీక్షా పత్రం తయారు చేసే ఉద్యోగులకు ర్యాంకులు ఎలా వచ్చాయని రోజా ప్రశ్నించారు. నకిలీ సర్టిఫికేట్స్తో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ సంధించిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ రహస్య ప్రయాణాలు చేస్తున్నారని, ఎక్కడ దోచుకుంటున్న సొత్తును విదేశాలకు తరలిస్తున్నారని రోజా ఆరోపించారు. కుమారుడికి శిక్ష పడుతుంది అని సీఎం చంద్రబాబు డిఎస్సిపై సిబిఐ విచారణకు ఆదేశించడం లేదని రోజా విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. డిఎస్సి పేపర్ లీకేజ్ మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ డిఎస్సి పేపర్ లీకేజ్కి కారణమైన విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలసలు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి 2 నెలలు అవుతున్న ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారని తెలుసుకొని నిన్న ఎక్కడో జగన్ దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాము అంటున్నాడు. జగనన్న దమ్ము ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబు నాయుడుని అడిగితే తెలుస్తుంది నారా లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.